విక్టరీ డేకు చీఫ్ గెస్టులుగా పుతిన్, కిమ్ జాంగ్ ఉన్. ఇరవై 26 దేశాధినేతలకు ఆహ్వానం, 10,000 మందితో కవాతు. అమెరికాపై పోరాటానికి విక్టరీ డే ఆరంభం కాబోతుందా? కిమ్, జిన్పింగ్, పుతిన్ ఈ ముగ్గురి పేరు విన్న వెంటనే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే దేశం అగ్రరాజ్యం అమెరికా. ఎందుకంటే ఈ ముగ్గురికి కామన్ ఎనిమీ ఆ దేశమే. అమెరికా అంతు చూసేందుకు, ఎంతకైనా తెగించేందుకు ముగ్గురు లీడర్లు సిద్ధంగా ఉంటారు. అలాంటి ముగ్గురు దేశాధినేతలు ఒక్కటైతే, అమెరికా ప్రభావం ఉన్న ప్రతి చోట కలిసి పోరాడాలని డిసైడ్ అయితే, ఇప్పుడు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల్లో ఇలాంటి భయాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాను మాత్రమే నమ్ముకున్న యుక్రెయిన్, తైవాన్లకు కంటి మీద కునుకులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనంతటికీ కారణం త్వరలో జరగబోయే చైనా విక్టరీ డే వేడుకలే. ఈ వేడుకలకు జిన్పింగ్ తన మిత్రులు పుతిన్, కిమ్ జాంగ్ ఉన్లను ఆహ్వానించారు. వారితో పాటు 26 దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. సెప్టెంబర్ 3న బీజింగ్లో జరిగే ఈ వేడుకల వెనుక చాలా పెద్ద ఎజెండానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 3న బీజింగ్లో జరగనున్న చైనా సైనిక కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరవుతారని చైనా అధికారికంగా తెలిపింది. ఇదొక చారిత్రక పర్యటన అవుతుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉత్తర కొరియా, చైనాలది దశాబ్దాల స్నేహమని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూనే ఉంటాయని తెలిపింది. సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లవుతుండగా ఆ సంఘర్షణ ముగిసిన సందర్భంగా చైనా విక్టరీ డే కవాతును నిర్వహిస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో సహా తన తాజా ఆయుధాలను చైనా ప్రదర్శించే అవకాశం ఉంది. దాని సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తిగా కవాతులో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో 10,000 మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక తియానన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు. చైనా సైన్యంలోని 45 స్థాయిల సైనికులు, యుద్ధ అనుభవజ్ఞులు కూడా పాల్గొంటారు. ఈ కవాతుకు హాజరు కానున్న 26 మంది దేశాధినేతల్లో పుతిన్, కిమ్ కూడా ఉంటారు. మరోవైపు చైనా విక్టరీ డేపై ఇప్పటికే అమెరికా మిత్రదేశాలు ఉలిక్కి పడుతున్నాయి. జిన్పింగ్ ఆహ్వానాన్ని సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తిరస్కరించారు. ఆయన స్థానంలో జాతీయ అసెంబ్లీ స్పీకర్ కిమ్ జిన్ ప్యోను హాజరు కానున్నారు. యుక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాలు నాయకులు కవాతుకు హాజరు కావడం లేదు. ఇండోనేషియా అధ్యక్షుడు, మలేషియా ప్రధాని, మయన్మార్ సైనిక పాలకుడు, యూరోపియన్ యూనియన్ నేత, స్లోవాక్ ప్రధాని రాబర్ట్ ఫికో, బల్గేరియా, హంగేరీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. 1959 తర్వాత నార్త్ కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి. 2015లో చివరిసారిగా విక్టరీ డే పేరెడ్ నిర్వహించినప్పుడు ఉన్నతాధికారుల్లో ఒకరైన చో ర్యాంగ్ హేను పంపింది. మరోవైపు చైనా కవాతులో పాల్గొనవద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకుని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని లేదా బహిరంగంగా ఖండించాలని ఆ దేశ విదేశాంగ శాఖ కోరింది. నిజానికి ట్రంప్ తీరుతో జిన్పింగ్, పుతిన్, కిమ్ ముగ్గురు విసిగిపోయి ఉన్నారు. రష్యాను ఆర్థికంగా ఇరుకున పెట్టేలా భారత్ వంటి మిత్ర దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. చైనా పైన జనవరిలో టారిఫ్స్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సౌత్ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తూ కిమ్ను కూడా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ముగ్గురు కమ్యూనిస్ట్ లీడర్లు ఒకే చోట చేరితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకే సెప్టెంబర్ 3వ తేదీన జరిగే చైనా విక్టరీ డే అమెరికా దాని మిత్ర దేశాలను ఎంతగా భయపెడుతోంది. మరి ఈ ఈవెంట్ ఎలాంటి వ్యూహాలకు వేదిక అవుతుందో వేచి చూడాలి.